చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. శ్రీమద్ రామాయణం బాలకాండము 45వ సర్గం. ప్రస్తుత భాగంలో క్షీరసాగర మథనం, శివునిచే హాలాహల భక్షణం, అమృతం కొరకు దేవాసురుల సంగ్రామం, మోహిని అవతారం ఎత్తిన శ్రీహరి, రాజ్యాధికారాన్ని చేపట్టిన ఇంద్రుడు మొదలగు అంశాలను వింటారు. విశ్వామిత్రుడు వినిపించిన గంగావతరణ కథను వింటున్న రామలక్ష్మణులు ఆ రాత్రికి విశ్రమించి మర్నాడు ఉదయాన్నే పవిత్రమైనది త్రిభుజగామిని అయిన గంగను దాటి గంగకు ఉత్తర తీరమున గల విశాల అనే నగరానికి చేరుకున్నారు. పిమ్మట రామచంద్రుడు విశ్వామిత్రునితో విశాల నగరానికి సంబంధించిన వైభవ విశేషాలను తెలియజేయమని మహర్షిని కోరాడు. విశ్వామిత్రుడు వారికి దేవేంద్రుని వృత్తాంతమును, ఆ సమయంలో జరిగిన సంఘటనలను వివరించసాగాడు. అది కృతయుగం నాటి మాట. దితి, అదితి దక్ష ప్రజాపతి కుమార్తెలు, కశ్యప మహర్షి భార్యలు. దితి పుత్రులు బలశాలురు, అదితి సంతానం ధర్మబుద్ధి కలిగి ఉన్న పరాక్రమశాలురు. దితి పుత్రులు దైత్యులుగా, అదితికి పుట్టినవారు దేవతలుగా పరిగణించబడ్డారు. ఒక సమయంలో దేవతలు దైత్యులు చర్చించుకుంటున్నప్పుడు రోగములు, ముసలితనం, మరణం రాకుండా ఏం చేయాలి అన్న ఆలోచన వచ్చింది. అప్పుడు వారికి క్షీరసాగరాన్ని మథించి అందుండి అమృతం పొందవచ్చునన్న ఉపాయం తట్టింది. వెంటనే వారు మందర పర్వతాన్ని పెకిలించుకుని వచ్చారు. దానిని కవ్వంగా చేశారు. వాసుకుని త్రాడుగా చుట్టి క్షీరసాగర మథనాన్ని మొదలుపెట్టారు. దేవతలు దైత్యులు చెరకు వైపు ఆ త్రాడును పట్టి త్రిప్పసాగారు. అలా 1 సంవత్సరం గడిచింది. వాసుకి ఒరిపిడికి తట్టుకోలేక తన బలమైన కోరలతో శిలను కాటువేయసాగింది. వాసుకి కోరల నుండి అగ్ని జ్వాలల వలె భయానకమైన హాలాహలం అనే విషం వెలువడింది. దేవతలతో, అసురులతో, మనుషులతో కూడిన సమస్త జగత్తు ఆ విషాగ్ని ధాటికి తట్టుకోలేక దగ్ధమవసాగింది. ఆ విషాగ్ని నుండి తప్పించమని దేవతలందరూ శంకరుని ప్రార్థించారు. రక్షించమని వేడుకున్నారు. దయాళువైన పరమేశ్వరుడు వారి ప్రార్థనను ఆలకించి అతట ప్రత్యక్షమయ్యాడు. శ్రీహరి కూడా వైకుంఠం నుంచి దిగివచ్చాడు. పరిస్థితిని గమనించి శ్రీహరి శంకరునితో, మహానుభావ, దేవతల్లో ప్రథముడువు నీవు కనుక సాగరమును మధించుతున్నప్పుడు పుట్టిన మొదటి వస్తువు నీకే చెందాలి. అందుచేత అగ్రపూజగా భావించి ఈ విషాన్ని స్వీకరించు అని పలికి అంతర్ధానమయ్యాడు. దేవతల విన్నపాలను విన్న పరమేశ్వరుడు ఘోరమైన హాలాహలాన్ని అమృతంగా భావించి స్వీకరించాడు. ఆ గరళమును తన కంఠమును నిలుపుకొని గరళకంఠుడిగా కొలవబడ్డాడు. నాలం వా పరమోపకారకం ఇదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్యపలాయనౌషధం అతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గలేన గిలితం నోద్గీర్ణం ఏవ త్వయా. ఓ పశుపతి, భూతనాథ, సర్వలోక భయంకరము, తాపకారకము అయిన కాలకోట విషమును భయపడి పారిపోతున్న దేవతా సమూహములకు ఊరట కలుగజేయ విధముగా కంఠమునందు ధరించిన నీవు ఆ గరళమును మృంగక, గ్రక్కక, కుక్షియందున్న జంగమస్థావరములకు, బాహ్య ప్రపంచమునందున్న ఇతరులకు హాని కలగకుండా కంఠమునందే నిలిపి రక్షించావు. నీ మహిమనరేయుటకు నీవు చేసిన ఈ మహోపకారం ఒక్కటి చాలదా మహాదేవా అన్నారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. రఘునందన రామ. అనంతరం దేవాసురులందరూ పాలసముద్రాన్ని చిలకడంలో నిమగ్నులయ్యారు. అంతలో కవ్వంగా ఉన్న మందర పర్వతం కాస్త కింద ఆధారం లేక పాతాళానికి దిగబడిపోయింది. అప్పుడు దేవతలు, దానవులు, గంధర్వులు మొదలైన వారందరూ శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. హే విష్ణు, సమస్త ప్రాణులకు నీవే స్థితికారకుడవు, నీవే దిక్కు. అదీగాక దేవతలకందరకు నీవే ఆధారం. ఈ మందర పర్వతమును పైకి లేపి మమ్మల్ని కాపాడు అని ప్రార్థించారు. వెంటనే శ్రీహరి 1,00,000 యోజనముల విస్తృతి కలిగిన కూర్మరూపాన్ని ధరించి మందర పర్వతమును తన మూపున ఉంచుకొని సముద్రమునందు ఆనందంగా శయనించాడు.
అలా శయనిస్తున్న శ్రీహరికి తన మూపుపై తిరుగుతున్న మందర పర్వతం యొక్క స్పర్శ నిద్రపోతున్న శిశువును తల్లి నిమురుతున్నప్పుడు ఆ శిశువునకు కలిగే ఆనందంలా ఉందని శ్రీమద్భాగవతంలో చెప్పబడింది. తర్వాత కేశవుడు పర్వతాన్ని చేతబట్టి దేవతల మధ్య తాను ఒకడై సముద్రాన్ని చిలకసాగాడు. ఆ విధంగా 1000 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడు ఆయుర్వేద స్వరూపుడు, చేతులలో దండము కమండలము ధరించినవాడు అయిన ధన్వంతరి క్షీరసాగరం నుండి ఉద్భవించాడు. అప్సు అనగా జలములు. క్షీరజలములను మధించుట వలన ఆ రసము నుండి జన్మించిన సుందర వనితలు అప్సరసలు. అటువంటి స్త్రీలు 60 కోట్ల మంది పుట్టారు. దేవదానవులెవరూ అప్సరసలను భార్యలుగా స్వీకరించలేదు. అందుచేత వారు సాధారణ స్త్రీలుగా ఉండిపోయారు. వరుణుని కూతురు వారుణి, మధ్యదేవత. తనను చేపట్టేవాని కొరకై వెతుకుతూ సముద్రం నుండి బయటకు వచ్చింది. దితిపుత్రులెవరూ వారుణ్ణి స్వీకరించలేదు. కానీ దేవతలు అనింద్య అయిన వారుణ్ణి స్వీకరించారు. వారుణ్ణి గ్రహించిన దేవతలు సురలయ్యారు. అలా క్షీరసాగర మథనంలో పాలసముద్రము నుండి పుట్టిన ఉచ్చైస్రవము, కౌస్తవం అనే దివ్యమైన మణి, ఉత్తమమైన అమృతము బహిర్గతమయ్యాయి. ఇవేగాక కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము మొదలైనవి వెలికి వచ్చాయి. తరువాత సంపదలకు నిలవైన లక్ష్మీదేవి ఉద్భవించింది. అమృతం కోసం దైత్యులు, రాక్షసులు ఒక పక్షాన నిలువుగా దేవతలు మరి ఒక పక్షాన్ని నిలిచారు. ఉభయ పక్షముల వారి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. అమృత కలశాన్ని దానవులు వశం చేసుకున్నారు. శ్రీ మహావిష్ణు తన మాయా ప్రభావంచే జగన్మోహనమైన మోహిని రూపం దాల్చి క్షణంలో ఆ అమృత కలశాన్ని హస్తగతం చేసుకున్నాడు. జరిగింది తెలుసుకుని ఎదిరించిన దైత్యులను శ్రీహరి మట్టుపెట్టాడు. తనను శరణుజొచ్చిన దేవతలను ఆదుకున్నాడు. పర్యవసానంగా ఇంద్రుడు దైత్యులను సంహరించి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నాడు. క్షీరసాగర మథనం భాగవత, భారత, రామాయణాల్లో చెప్పబడింది. అమృతాన్ని సాధించడానికి దేవతలు, దానవులు ఒక్క త్రాటి మీదకు వచ్చారు. కలిసి సాగరాన్ని మథించడానికి పూనుకున్నారు. కార్యోన్ముఖులయ్యారు. ప్రథమంలోనే హాలాహలం వెలువడింది. అయినా వారు జంకలేదు. అమృతాన్ని సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగారు. లక్ష్యం సాధించడంలో ఎదురైన అవరోధాలను అధిగమించడంలో భగవత్శక్తి వారికి తోడ్పడింది. అమృతాన్ని సాధించారు. ఇప్పుడు 45వ సర్గలోని శ్లోకములను వింటారు. విశ్వామిత్ర వచః శ్రుత్వా రాఘవః సహ లక్ష్మణః విస్మయం పరమం గత్వా విశ్వామిత్రం అథాబ్రవీత్. అత్యద్భుతమిదం బ్రహ్మన్ కథితం పరమం త్వయా గంగావతరణం పుణ్యం సాగరస్యాపి పూరణం. తస్య సా శర్వరీ సర్వా సహ సౌమిత్రిణా తదా జగామ చింతయానస్య విశ్వామిత్ర కథాం శుభం. తతః ప్రభాతే విమతే విశ్వామిత్రం మహామునిం ఉవాచ రాఘవో వాక్యం కృతాహ్నికం అరిందమః. గతా భగవతీ రాత్రిః శ్రోతవ్యం పరమం శ్రుతం క్షణభూతేవ నౌరాత్రిః సంవృత్తేయం మహాతపః. ఇమాం చింతయతః సర్వాం నిఖిలేన కథాం తవ. తరామ సరితాం శ్రేష్ఠాం పుణ్యాం త్రిపథగాం నదీం నౌరేషా హి సుఖాస్తీర్ణ ఋషీణాం పుణ్యకర్మణాం భగవంతమిహ ప్రాప్తం జ్ఞాత్వా త్వరితమాగత. తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః సంతారం కారయామాస సర్షిస్సంఘః సరాఘవః. ఉత్తరం తీరమాసాద్య సంపూజ్యర్షిగణం తదా గంగాకూలే నివిష్టాస్థే విశాలాం దదృశుః పురీం. తదో మునివరస్తూర్ణం జగామ సహ రాఘవః విశాలాం నగరీం రమ్యాం దివ్యాం స్వర్గోపమాం తదా. అథ రామో మహాప్రాజ్ఞో విశ్వామిత్రం మహామునిం పప్రచ్ఛ ప్రాంజలిర్భూత్వా విశాలాం ఉత్తమాం పురీం. కతరో రాజవంశోయం విశాలాయాం మహామునే శ్రోతుమిచ్ఛామి భద్రం తే పరం కౌతూహలం హిమే. తస్య తద్వచనం శ్రుత్వా రామస్య మునిపుంగవః ఆఖ్యాతుం తత్సమారేభే విశాలస్య పురాతనం. శ్రూయతాం రామశక్రస్య కథాం కథయతః శుభాం అస్మిన్ దేశే తు యద్వృత్తం తదపి శృణు రాఘవ. పూర్వం కృతయుగే రామ దితేః పుత్రా మహాబలాః అదితేశ్చ మహాభాగ వీర్యవంతః సుధార్మికాః. తతస్తేషాం నరశ్రేష్ఠ బుద్ధిరాసీన్ మహాత్మనాం
అమరా అజరాశ్చైవ కథం శ్యామనిరామయాః తేషాం చింతయతాం రామ బుద్ధిరాసీన్మహాత్మనాం క్షీరోదమథనం కృత్వా రసం ప్రాప్స్యమ తత్ర వై తతో నిశ్చిత్యమథనం యోక్త్రం కృత్వా చ వాసుకిం మంథానం మందరం కృత్వా మమంధరమితౌజసః అథ వర్షసహస్రేణ యోక్త్ర సర్పశిరాంసి చ వమంచతివిషం తత్ర దదంశుర్దశనైశ్చిలాః ఉత్పపాతాగ్నిసంకాశం హాలాహలమహావిషం తేన దగ్ధం జగత్సర్వం స దేవాసురమానుషం అథ దేవా మహాదేవం శంకరం శరణార్థినః జగ్ముః పశుపతిం రుద్రం త్రాహి త్రాహీతి తుష్టువుః ఏవముక్తస్తదో దేవైః దేవదేవేశ్వరః ప్రభుః ప్రాదురాసీత్తతోత్రైవ శంఖచక్రధరో హరిః ఉవాచైనం స్మితం కృత్వా రుద్రం శూలభృతం హరిః దైవతైర్మధ్యమానేతు యత్పూర్వం సంపస్థితం తత్వదీయం సురశ్రేష్ఠ సురాణామగ్రిజోసి యత్ అగ్రపూజామిమాం మత్వా గృహాణేదం విషం ప్రభో ఇత్యుక్త్వా చ సురశ్రేష్ఠః తత్రైవాంతరధీయత దేవతానాం భయం దృష్ట్వా శ్రుత్వా వాక్యం తు శారంగిణః హాలాహలం విషం ఘోరం స జగ్రాహ అమృతోపమం దేవాన్ విసృజ్య దేవేశో జగామ భగవాన్ హరః తతో దేవాసురాः సర్వే మమంథూ రఘునందన ప్రవివేశాథ పాతాళం మంథానః పర్వతో నఘ తతో దేవాः స గంధర్వాः తుష్టువుర్మధుసూదనం త్వం గతిः సర్వభూతానాం విశేషేణ దివౌకసాం పాలయాస్మాన్ మహాబాహో గిరిం ఉద్ధర్తుమర్హసి ఇతి శ్రుత్వా హృషీకేశః కామఠం రూపమాస్థితః పర్వతం పృష్ఠతః కృత్వా శిష్యే తత్రో దదౌ హరిః పర్వతాగ్రంతులోకాత్మా హస్తేనాక్రమ్య కేశవః దేవానాం మధ్యతః స్థిత్వా మమంథ పురుషోత్తమః అథ వర్షసహస్రేణ సదండః సకమండలుః పూర్వం ధన్వంతరిర్నామ అప్సరాశ్చ సువర్చసః అప్సు నిర్మథనాదేవ రసస్తస్మాద్వరస్త్రియః ఉత్పేతుర్మనుజశ్రేష్ఠ తస్మాదప్సరసో భవన్ షష్ఠిః కోట్యో భవంస్తాసాం అప్సరాణాం సువర్చసాం అసంఖ్యేయాస్తు కాకుస్థ యాస్తాసాం పరిచారికాః నతాః స్మ ప్రతిగృహ్ణంతి సర్వే తే దేవదానవాః అప్రతిగ్రహణాత్తాశ్చ సర్వాః సాధారణాః స్మృతాః వరుణస్య తతః కన్యా వారుణీ రఘునందన ఉత్పపాత మహాభాగా మార్గమాణా పరిగ్రహం దితేః పుత్రానతాం రామ జగృహుర్వరుణాత్మజాం అదితేస్తసుతా వీర జగృహుస్తామనిందితాం అసురాస్తేన దైతేయా సురాస్తేనాదితేః సుతాః హృష్టాః ప్రముదితాశ్చాసన్ వారుణీ గ్రహణాత్సురాః ఉచ్చైశ్రవాహయ శ్రేష్ఠో మణిరత్నం చ కౌస్తుభం ఉదతిష్టత్నరశ్రేష్ఠ తథైవామృతముత్తమం అథ తస్య కృతే రామ మహానాసీత్ కులక్షయః అదితేస్తు తతః పుత్రా దితేః పుత్రాన్ అసూదయన్ ఏకతోభ్యాగమన్ సర్వే హ్యసురా రాక్షసైః సహ యుద్ధమాసీన్ మహాఘోరం వీరత్రైలోక్యమోహనం యదా క్షయం గతం సర్వం తదా విష్ణుర్మహాబలః అమృతం సోహరత్తూర్ణం మాయామాస్థాయ మోహినీం ఏ గతాభిముఖం విష్ణుం అక్షయం పురుషోత్తమం సంపిష్టాస్తే తదా యుద్ధే విష్ణునా ప్రభవిష్ణునా అదితేరాత్మజా వీరా దితేః పుత్రాన్ నిజఘ్నిరే తస్మిన్ ఘోరే మహాయుద్ధే దైతేయాదిత్యయోర్భృశం నిహత్యదితి పుత్రాంశ్చ రాజ్యం ప్రాప్య పురందరః శశాసముదితో లోకాన్ సర్ష్య సంఖాన్ సచారణాన్ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 45 సర్గః వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 45వ సర్గము సమాప్తము. శ్రీ సీతారామాభ్యాం నమః.